నమస్తే. నా పేరు ఎస్వి సుబ్బారావు. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క ఒక విభాగ రాష్ట్ర అధ్యక్షుడిని. అయ్యా, ఇటీవల ఎందరో ఈపీఎస్ పెన్షన్ పెరుగుతుందని ఆశతో ఉండారు. కొందరు ఉద్యమాలు చేస్తుండారు. ఆ ఉద్యమాల్ని నీరుగా చేస్తున్నారు. పేద కార్మికులు 1000 రూపాయలతో చాలకుండా జీవిస్తూ వీళ్ళు పెంచుతారు, మా బతుకులు బాగుపడతాయి, మాకు న్యాయం జరుగుద్ది, మేము హాయిగా మా బిడ్డల్ని చక్కగా మేము చూసుకుంటామని ఆశతో ఉన్న ఈ కార్మికులకు కొందరు ధర్నాలు చేస్తామని, గరావు చేస్తామని ప్రకటనలు చేసి చివరకు వాళ్ళు ధర్నాలు నిర్వహించి మధ్యలోనే లేచిపోయి ఆమరణ దీక్ష చేస్తానని చెప్పి అందరినీ పిలిపించుకొని ఆ యొక్క పరిస్థితి ఆ స్థలంలో వాళ్ళు కనిపించకుండా ఎప్పుడో వచ్చి 2 ఫోటోలు తీసుకొని అయిపోయింది మళ్ళా కలుస్తామని చెప్పి నామకే వాసే టెంట్ వేసి టెంట్లో కూర్చొని సాయంకాలం కల్లా పిలుపు వచ్చింది, మేము మినిస్టర్ దగ్గర పోతున్నామని చెప్పి వాళ్ళ గేట్ల కాడకు పోయి ఫోటోలు తీసి ఆ ఫోటోలు చూపించి మాట్లాడొచ్చాము, పరిష్కారం అయిపోతుంది కాబట్టి ఇంకా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, పెన్షన్ పెంచుతారు అని కళ్ళబడి కబులు చెబుతూ కాలాన్ని ఎల్లబోరుస్తున్నారు. కాలాన్ని చేస్తూ కాలాన్ని గడుపుతూ కార్మికుల్ని ధర్నాల పేర్ల మీద ధర్నాలకి రాలేకపోతే 500 తగ్గకుండా అని డబ్బులు చెప్పించుకొని లెక్కలు చెప్పకుండా లక్షలు సంపాదించుకొని ఎవరైనా నిజాయితీగా నీతిగా ఉన్న వాళ్ళని వీళ్ళు నీతిగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇదే విధంగా చేస్తూ ఉంటే మన నాయకత్వం ఎక్కడ దెబ్బతింటుందా అని కొందరు ఏం చెప్తున్నారంటే, మగవాళ్ళు పనికి రాకపోతే ఆడవాళ్ళమైన మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, మగవాళ్ళకి సిగ్గు లేదు, లజ్జ లేదు, పట్టుదల లేదు అని ప్రచారాలు చేస్తూ వాళ్ళకు వచ్చే డబ్బుల్ని లెక్కలు చెప్పకుండా వేరే వాళ్ళ మీద అపవాదులు వేస్తూ ఉద్యమాన్ని నడుపుతున్నారండి. కొందరేమో వీళ్ళు అందరూ ఢిల్లీలో చేసి వచ్చారు. ఢిల్లీలో చేసిన తర్వాత మళ్ళా వచ్చి డిపోల్లో ధర్నాలు పెడతారు. ఏమండి, ప్రధానమంత్రిగా చేశారు, ప్రధానమంత్రి గారు చేసి అదే వ్యక్తి వచ్చి సర్పంచ్గా పోటీ చేస్తాడా? ప్రధానమంత్రి దగ్గర మీరు ధర్నాలు చేసి ఢిల్లీలో ధర్నాలు చేసి మీరు ఉద్యమాన్ని నీరుగార్చి మళ్ళా కార్మికులు ఒకవేళ మన గురించి ఏమైనా అనుకుంటున్నారా లేదా కార్మికుల దగ్గర డబ్బులు ఏ విధంగా కాజేయాలని చివరికి డిపోల్లోనూ లేకపోతే పిఎఫ్ కమిషన్ల కాడనో పిఎఫ్ ఆఫీసుల కాడనో ధర్నాలు చేసి కార్మికులను మభ్య పెడుతున్నారు. ఒక వ్యక్తి అయితే ప్రతి సంవత్సరం ధర్నా నిర్వహిస్తారు. ఆ ధర్నాకి కార్మికులను పిలిపిస్తాడు, కానీ మధ్యలోనే నీరుగార్చి పంపిస్తారు. అసలు మీ ఉద్దేశంలో పిఎఫ్ పెంచాలనే ఆలోచన మీకు ఉంటే మీరు రండి. మాలాంటి ఇంకా ముసలి ఒకవేళ మేము కూర్చుంటే 1 రోజులోనో 2 రోజుల్లోనో ఒకటి చచ్చిపోవచ్చు, కానీ యువకులు కూడా ఉండారు. 60 సంవత్సరాలు నిండిన ఉన్నారు. మా 70-80 సంవత్సరాలు, 77, 78, 80, 82 సంవత్సరాలు ఒకవేళ మేము కూర్చోలేకపోయినా మీకు సంఘీభావంగా మేము కనీసం 1 రోజు కన్నా 2 రోజులైనా మేము కూడా కూర్చుంటాం. కానీ పిలుపునిచ్చి అసలు వస్తారో రారో అని మీరు అనుమానించి
మధ్యలో దాన్ని రద్దు చేసుకున్నాం. ఎందువల్లంటే మంత్రి గారు లేరాను, ప్రధానమంత్రి గారు లేరాను, లేకపోతే లేబర్ మినిస్టర్ గారు లేరాను, లేకపోతే అసలు పిఎఫ్ కమిషనర్లు లేరాను సాగు చెప్పి కార్మికుల్ని మోసగించి కార్మికులకి అన్యాయం చేసే నాయకత్వాలని వద్దండి. కొందరు చెప్తారు ఏమని, అయ్యా మేము ఉద్యమంలోనే ఉంటామని. అసలు మీకు ఉద్యమం అంటే తెలుసా? ఏ రోజైనా మీరు ఉద్యమం చేశారా? ఉద్యమం చేయాలంటే ఒకసారి గత వెనకపోండి. స్వాతంత్ర సంగ్రామం అప్పుడు గాంధీ మహాత్ముడు ఉద్యమం చేశాడు. ఆయన ఎవరి దగ్గర డబ్బులు దండలేదే. కార్మిక సమస్యల మీద పుచ్చలప సుందరయ్య గారు అనేక మంది ఉద్యమాలు చేశారు. పావులాల గోపాలకృష్ణయ్య గారు వీళ్ళంతా ఉద్యమాలు చేశారు. కానీ ఎక్కడ డబ్బులు తండుకోలేదే. రాని వాళ్ళు ఉద్యమానికి రాని వాళ్ళని డబ్బులు అడగలేదే. ఈరోజు కార్మికుడు ఆకలితో కడుపు మంటతో ఉంటే మేము ఉద్యమం చేసి న్యాయం చేస్తామని, మేమేదో సాధిస్తామని చెప్తున్నారు. అయ్యా ఉద్యమం మొదలుపెట్టండి. నిరుత్సాహం కాదు. మేము ఉద్యమం మొదలుపెట్టాం వన్స్. ఆ రోజుల్లో ఉద్యమం చేసాం. ఏదో కొద్ద అసలు ఈపీఎస్ పెంచరాయా అనుకున్న టైంలో 1000 రూపాయలు మేము చేసుకోగలిగినాం. ఆ రోజు ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి మేము కార్మికుల కోసం వచ్చాం కాబట్టి, మేము కార్మికులకి న్యాయం చేయాలని కాబట్టి, పిఎఫ్ పెంచాలి కాబట్టి మీరు 3000 అని అడిగారు. వాళ్ళు ఏమి వీళ్ళేనన్నారు, 1000 రూపాయలు ఇచ్చారు. మరి ప్రభుత్వం అయిపోయింది. 2014లో మీరు వచ్చారు. మీరు వచ్చి ఆ రోజు మీరు ఏమైతే మీరు కార్మికులకు చెప్పారో అది ఈరోజు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉండి ఇచ్చేస్తున్నారు అంటే పదవులు పోయి ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఇచ్చేస్తారా? ఇప్పుడు చూడండి, తెలంగాణలో పార్టీ పడిపోయింది, పదవులు పోయినాయి. మంచి చేస్తున్న వాళ్ళు కూడా అయ్యా వార్తలు చేసింది తప్పు, విద్యార్థులకు చేసింది తప్పు, అంగన్వాడీలు చేసేది తప్పు, ఆశా వర్కర్లు చేసేది తప్పు, తర్వాత 2 లక్షల రూపాయలు చేశారు అది తప్పే, ఇంకా పెంచాలా, వాళ్ళకి హైదరాబాద్ ఇల్లు కొట్టేశారు ఇది తప్పు, తర్వాత ఆ యొక్క నదిని మూసీ నదిని ఇచ్చేస్తున్నాడు అది తప్పు అని అంటారు. మరి అసలు ఒప్పింది మీరు ఎందుకు చేయలేకపోయినారు? మీకు ఆ రోజు వచ్చిందా? ఈరోజు ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తుండగా మీరు మద్దతు ఇచ్చారే. మీ ప్రభుత్వం గత సంవత్సరం ముందుంది, అప్పుడు మీకు తలకాయ పని చేయలేదా? వీళ్ళకి కూడా ఆశా వర్కర్లకు కూడా మేము డబ్బులు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి జీతం ఇవ్వాలని తెలియదా? అసలు లేబర్ యాక్ట్ ప్రకారంగా ఏ కార్మికుడు కూడా 22,000 పైన అలానే నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నువ్వు ఎందుకు రాకపోయినావు? ఈరోజు నువ్వు వచ్చి చెప్తావా? అట్లా పదవి ఉన్నప్పుడు మటుకు అందరూ కనపడరు, ఎవరు కనపడరు. పదవి పోయిన తర్వాత అందరూ కనపడతారు, అందరూ వస్తారు, అన్నిటి ఇచ్చేస్తారు. ఆ విధంగా ఈరోజు నాయకులు తయారైపోయారు. ఒక్కసారి కార్మికుల యొక్క భవిష్యత్తు ఏందని ఆలోచించండి. ఈరోజు చాలా డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన వాళ్ళకి 2017 నుంచి లేదా 2018 నుంచో లేదా 2019 నుంచో లేదా 2020 నుంచో వాళ్ళకి రావాల్సిన ఎరియర్స్ రాలా, వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాలా. ఏమి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నిలదీస్తే ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే మనల్ని తొక్కేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసంగా మనల్ని తొక్కేసి వాళ్ళు వచ్చి మద్దతు ఇస్తానంటారు. ఆ విధంగా ఉంది. కొంత పిఎఫ్లో హయ్యర్ పెన్షన్ అని చెప్పి, తర్వాత ఇంకో పెన్షన్ అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టమని కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలా. కానీ హయ్యర్ పెన్షన్ సంగతి దేవుడికి ఎరుక. ఆ పిఎఫ్ కాగితాల్లో
వీళ్ళు రిటైర్డ్ అయ్యే రోజు వాళ్ళ ఇంటి పేరున తప్పు రాశారు, వాళ్ళ తండ్రి పేరన్నా తప్పు రాశాడు, లేకపోతే వాళ్ళ భార్య పేరన్నా తప్పు రాశారు. ఇన్ని తప్పులు వాళ్ళు చేసి కార్మికులను బలి చేసి ఇక వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళని అనేకమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇది ధర్మమా? ఇది మేనేజ్మెంట్ చేయాల్సిన పనా? మేనేజ్మెంట్లో జీతాలు తీసుకొని కూర్చొని అక్కడ పనిచేసేవాళ్ళు ఈ పట్టించుకోరా? వీటికి వాళ్ళకి తెలియదు లేదా? పీఎఫ్ ఆఫీస్ కాడ చుట్టూ ఈరోజు ఎంతమందో రిటైర్డ్ అయిన వాళ్ళు, రిటైర్డ్ కావాల్సిన వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు తప్పుపడి అని తిరుగుతున్నారు. ఇంకొకటేనండి, వీళ్ళు గవర్నమెంట్ చేసిన తర్వాత ఈ ప్రైవేట్ బస్సులను తీసుకున్న తర్వాత నారమ్స్ తగ్గించారు. ఆ నారమ్స్ తగ్గించిన తర్వాత ఈ ఉన్న వర్కర్లని అదే డిపోలో పని చేయించుకుంటూ వాళ్ళ యొక్క పీకేసులు, ఎస్ఆర్లు ఎక్కడున్నాయంటే ఎక్కడెక్కడో ఏ డిపోల్లోనూ తక్కువ ఉన్న వాళ్ళ డిపోలో వాళ్ళ పీకేసులు ఉంటాయి. వాళ్ళ జీతాలు వాడు ఇవ్వాలా, కానీ వాడు మటుకు ఎక్కడెక్కడో వాడికి సంబంధం లేని చోట పని చేయాలి. ఇంత బానిసత్వం చేస్తున్నారే, ఇది ధర్మమా? ఇది న్యాయమా? అసలు ఎందుకని ఎక్కడోళ్ళు అక్కడ చేసుకోవచ్చు కదా. లేదు, ఇవాళ ప్రమోషన్ ఇచ్చావు, వాళ్ళని అక్కడే పంపించు, ఇక్కడ ఎక్కువైంది ట్రాన్స్ఫర్ చేయి. గతంలో ఏమీ లేకుండా యథార్థం మాట్లాడిని ఆ వ్యక్తుల్ని ఎంతెంతో దూరం పనిష్మెంట్ కింద ట్రాన్స్ఫర్ చేశారు కదా. ఈరోజు వాళ్ళ పీకేస్ ఎక్కడో ఉంది కదా, వాళ్ళని ఆడికే పంపించండి, వాళ్ళు ఆడే ఉంటారు, ఆడే ఉద్యోగం చేసుకుంటారు. అతనేమో విజయవాడలో పనిచేస్తాడు, అతని పీకేస్ వచ్చి కుప్పంలో ఉంటుంది. అతనేమో విశాఖపట్నంలో పనిచేస్తాడు, అతని యొక్క పీకేస్ వచ్చి అనంతపురంలో ఉంటుంది. ఇది ఏమి ధర్మం అండి? కార్మికులు ఈ విధంగా చేస్తున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఒక్కసారి ఆలోచించండి. పిఎఫ్ విషయంలో మాత్రం ఈ నాయకులు కార్మికుల్ని మోసం చేయొద్దు. కార్మికులకి యథార్థం చెప్పండి. అయ్యా, మేము మోడీ గారి దగ్గరికి పోలేదు, మేము మోడీ గారితో మాట్లాడలేదు, మీకు రాదు అని చెప్పండి. అంతేగాని కార్మికులకి దగ్గర డబ్బులు తీసుకొని మోసగించి ఆ డబ్బులు మీరు లెక్కలు చూపించకుండా వేరే నిజాయితీ పరులని మరి దొంగలని అంటారు. దొంగలనేది మీరే. మీరు దొంగతనం చేసి వేరే వాళ్ళ మీద అంటారు. ఒక ఆమె ఉందండి, ఆమె పిఎఫ్ డబ్బులు 2 రాష్ట్రాలు, ఆమె ఈ సౌత్ జోన్కి నాయకురాలు. ఆమె అందరి దగ్గరకి పుస్తకాలు ఇచ్చే డబ్బులు దండమంటుంది. ఆమె వాళ్ళ దగ్గర 60% ఉండని మాకు 40% ఇవ్వమంటుంది. ఆ 40% ఇచ్చిన తర్వాత అనేకమైన చోట్ల నుంచి కొన్ని వేల రూపాయలు వస్తుంటే ఆమె తినేసి ఆమె హైకమాండ్కి చెప్పకుండా ఆమె మాత్రం నిజాయితీ రాదు. ఇక్కడ 60% తీసుకున్న వాళ్ళు వీళ్ళు దొంగలు. ఎంతవరకు ధర్మం అండి? నిజాయితీ పనులను దొంగలుగా తీర్చడం. ఇటు విశాఖపట్నంలో కొందరిని ఒక నిజాయితీ పనుని దొంగగా తీర్చింది. ఇటు చిత్తూరులో ఒక నిజాయితీ పరుడు, నీతిపరుడిని కూడా దొంగగా తీర్చింది. విజయవాడలో తన ఏదో పని చేసుకొని తను ఎక్కడో ఉద్యోగం చేసుకొని చేసుకున్న వ్యక్తి అతన్ని కూడా ఒక దొంగగా తీర్చి ప్రజల ముందు అతన్ని, కార్మికుల ముందు అతన్ని హింసగా మాట్లాడరాని మాటలు మాట్లాడి వీళ్ళని ఇబ్బంది పెట్టి ఈపీఎస్ కోసం మీరు పోరాటాలు చేస్తారా? అసలు మీకు పోరాటం అంటే తెలుసా? పోరాటం అంటే ఏమిటి? ఆ రోజు పోరాటం, వాళ్ళు చేసిన పోరాటం, వాళ్ళు చేసింది ఇది. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది పోరాటం కాదు. మీకు న్యాయంగా ఉండాలంటే, ఈపీఎస్ కార్మికులకి న్యాయం చేయాలంటే మీరు ఇప్పటికైనా సరే అందరినీ కలుపుకోండి, అందరినీ కలుపుకొని పోండి. మీకు అందరినీ కలుపుకునే ఉద్దేశంలో ఏంటంటే అందరినీ కలుపుకుంటే వాళ్ళు ముందుకు పోతారని. ఎవరు ముందుకు పోరు. నువ్వు చేస్తే నిన్నే సమర్థిస్తారు, వాళ్ళని చేస్తే వాళ్ళని సమర్థిస్తారు. కానీ కార్మికులకు మోసపూరితమైన మాటలు చెప్పి, ధర్నాలు ఉన్నాయని చెప్పి, ఆఖరి మిమ్మల్ని రద్దు చేసుకున్నామని చెప్పి కార్మికులను మోసం చేయవాకండి. ఈపీఎస్ కార్మికులు మొదలుపెట్టినప్పుడు ఎంతమందో ఉన్నారు. అనేకమైన సమస్యలు, మీకు జబ్బులు వచ్చి తర్వాత ఈ కరోనాలు వచ్చి ఎందరో మీరు ఇస్తారని ఎదురు చూసి మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క మరణ గోష్ఠ మీకు కొట్టకుండా చూసుకోండి. ఉద్యమాన్ని ఉద్యమంగా తీసుకోవండి. మీకు చేత కాబట్టి
అందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి. కొంతమందికే అధికారాలు ఇచ్చి, కొంతమందికే మీరు పెత్తనం ఇచ్చి, కొంతమందిని డబ్బులు దండుకోమని, ఆ డబ్బుల్లో మీ వాటా ఎంతో మాకు తెలియదు. కార్మికులకు మటుకు అన్యాయం చేయకండి. కార్మికుల యొక్క కడుపు కోతకు మీరు బలి కావకండి. కార్మికుడు బతకలేని ఈ స్టేజ్లో మీకు వాళ్ళు పస్తులు ఉండి మీకు పంపిస్తున్నారు. వాడి యొక్క ఆకలి మంట మీకు మీ బిడ్డలకి తగలకుండా చూసుకోమని హెచ్చరిస్తున్నాను, విన్నవిస్తున్నాను, ప్రాధాయపడి చెప్తున్నాను. దయచేసి మీరు న్యాయమైన పోరాటం చేయాలని ఆశిస్తూ మీకు మరొకసారి హెచ్చరిక చేస్తున్నాను. న్యాయంగా మీరు నిలబడండి, న్యాయం కోసం పోరాడండి, ఉద్యమం చేయండి. చేత కాబట్టి బయటికి వెళ్ళండి. ఇక మీటింగులు ఎక్కడ పెట్టవాకండి, ఇక ధర్నాలు ఎక్కడ చేయవాకండి, మోసం చేయవాకండి అని మీకు సలహా ఇస్తూ విరమిస్తున్నాను. నమస్తే.